ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో ఈరోజు చూసుకోబోయే టాపిక్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో దీంట్లో ఇన్హెరిటెన్స్ అనేది గురించి ఇన్ డెప్త్ తెలుసుకోబోతున్నాం. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ అనేవి చూస్తున్నాం. ఓకేనా? అసలు ఫస్ట్ వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇన్హెరిటెన్స్ మీన్స్ వన్ క్లాస్ చైల్డ్ కెన్ బి యూజ్ ఫర్దర్ ఆఫ్ అనదర్ క్లాస్. అంటే ఒక క్లాస్ ని further యూజ్ చేయటాన్ని ఫర్ అనదర్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో మన ఒకవేళ సైన్స్ స్టూడెంట్స్ అయితే ఎవరికైనా తెలిసి ఉంటుంది ఇన్హెరిటెన్స్ అంటే. సో ఇట్ ఈస్ ఎన్ చైల్డ్ లాంటిది అనమాట ఒక క్లాస్. ఆ చైల్డ్ అనేది ఫ్యూచర్, ఒక చైల్డ్ ఒక ఫ్యూచర్స్ అనేది పేరెంట్స్ నుంచే కదా వచ్చేది. సో ఆ ఫ్యూచర్స్ అనేది పేరెంట్స్ నుంచే వచ్చినట్టు ఒక ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. సో ఇన్హెరిటెన్స్ మీన్స్ వన్ క్లాస్ can be use the futures of the another class. Another class nothing but parents అనమాట. పేరెంట్స్ నుంచే కదా చిల్డ్రన్స్ కి ఫ్యూచర్స్ వస్తాయి. ఐ మీన్ నథింగ్ బట్ స్కిన్ కలర్ కానీ, టేస్ట్ కానీ, బిహేవియర్ కానీ, హ్యాబిట్స్ కానీ కొన్ని పేరెంట్స్ నుంచే వస్తాయి. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటింగ్ మీన్స్ వన్ క్లాస్ కెన్ యూజ్ ఫర్దర్ వేరియబుల్స్ అండ్ మెథడ్ ఫర్ ద అనదర్ క్లాస్. సో సింపుల్ చెప్పాలంటే ఒక క్లాస్ ని వేరే క్లాసెస్ గా ఫర్దర్ యూజెస్ గా ఫ్యూచర్స్ కి వేరే క్లాస్ ని ఉపయోగించుకోవటాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. థింక్ ఆఫ్ దిస్ అంటే జస్ట్ లైక్ యూ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ లైక్ యువర్ ఐ కలర్ ఆర్ హైట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. సపోజ్ మనం ట్రీట్ చేసామనుకో, మన పేరెంట్స్ ఐ కలర్స్ వస్తాయి మనకి, లేకపోతే వాళ్ళ హైట్, లేకపోతే వాళ్ళ కలర్, హెయిర్ గ్రోత్, అలాంటి సిమిలర్ గా మన పేరెంట్స్ నుంచి వస్తాయి కదా. In programming, a child class inherits code from the parent class. సో పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయ్యి చైల్డ్ క్లాస్ కి వస్తాయి అనమాట. ఏమొస్తాయి? ఫ్యూచర్స్ వస్తాయి. ఆ ఫ్యూచర్స్ అనేది వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ ఉండొచ్చు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో క్లాస్ పేరెంట్స్ అని ఇచ్చా. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఓకే, క్లాస్ అని ఇచ్చే, క్లాస్ పేరెంట్ అని ఇచ్చా, డిఫైన్, వెల్కమ్, సెల్ఫ్ అని ఇచ్చా, ప్రింట్ ఇచ్చా. ప్రింట్ హలో పేరెంట్స్ అన్నా. సో క్లాస్ చైల్డ్. సో ఇది సెకండ్ క్లాస్ అనమాట ఆఫ్ పేరెంట్. పేరెంట్ అని ఎందుకు ఇచ్చా? పేరెంట్ నుంచే కదా చైల్డ్ వచ్చే ఫ్యూచర్. సో చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్. సో పేరెంట్ నుంచే కదా ఇన్హెరిట్ అయ్యి చైల్డ్ గా వస్తుంది. సో డిఫైన్ సే హలో సెల్ఫ్ అనమాట. ఓకేనా? సో ప్రింట్ hello from the child and object is equal to child. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎర్రర్. ఓకే, సారీ. ఓకే at 6th లైన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ డాట్ వెల్కమ్ అంటే ఇన్హెరిట్ మెథడ్ అనమాట. వెల్కమ్ అనేది ఇన్హెరిట్, ఆబ్జెక్ట్ డాట్ వెల్కమ్ అనేది ఇన్హెరిట్ మెథడ్ అనమాట. ఆబ్జెక్ట్ డాట్ సే హలో అనేది ఒక ఫంక్షన్ లాంటిది. ఓకేనా? సో హలో ఫ్రమ్ పేరెంట్, హలో ఫ్రమ్ చైల్డ్ అని వచ్చింది. సో ఇది ఒక ఇన్హెరిట్ కి ఒక ఎగ్జాంపుల్. మనం ఇక్కడ ఏం చేసాం? పేరెంట్ కి ఒక క్లాస్ క్రియేట్ చేసాం, చిల్డ్రన్ కి ఒక క్లాస్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? సో దాంట్లో మనం సెల్ఫ్ అనేది కామన్ గా యూజ్ చేసాం అనమాట. ఓకేనా? సెల్ఫ్ మెథడ్ ద్వారా యూజ్ చేసాం. ఓకేనా? మనం ప్రింట్ చేయగలిగాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు మనకి ఇన్హెరిట్ ఎందుకు? అసలు ఇది అవసరమా? వై డు వి నీడ్ ఇన్హెరిటెన్స్? అవాయిడ్ కోడ్ రిపిటేషన్. సో ఎక్కువ టైం రిపీట్ అయింది అనుకోండి, బల్క్ కోడ్ లాగా కనిపిస్తుంది. సో మనం అంత పెద్ద కోడ్ యూజ్ చేసే లోపు టెన్షన్ పడతాం. ఇంత కోడ్ ఎట్లా రాసాం, దీంట్లో ఎర్రర్స్ ఎలా ఫైండ్ చేస్తాం, ఓకే అలా క్రియేట్ అయితే ఇది కరెక్ట్ గా రన్ అయితే కరెక్ట్ అవుట్పుట్ వచ్చేది మనకు తెలియదు. అదే కాకుండా రిపిటేషన్ ని తీసేసామంటే, అంటే ఒక కోడే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయగలిగితే మనకి తక్కువ టైంలోనే ఎక్కువ కోడ్ అనేది రాయగలుగుతాం. ఐ మీన్ త్వరగా మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. సో అవాయిడ్ కోడ్ రిపిటేషన్ ఎక్కువ కాకుండా మన ఇన్హెరిటెన్స్ వాడితే రిపిటేషన్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చి రీయూజ్ ఫంక్షనాలిటీని రీయూజ్ చేయడానికి మనకి బెస్ట్ చాయిస్ అనమాట ఇన్హెరిటెన్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఆర్గనైజ్ కోడ్ బెటర్. కోడ్ ని బెటర్ గా ఆర్గనైజ్ చేయడానికి, అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఆర్గనైజ్ చేయడానికి. అండ్ ఈజీ టు మెయింటైన్ అండ్ అప్డేట్. మెయింటైన్ చేయడానికి అండ్ అప్డేట్ చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి మనకి ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కువ యూజ్ అయ్యింది, మనకి అవసరం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఇన్హెరిటెన్స్ లేకుండా ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకేనా? అసలు అది ఎట్లా ఉంటది? ఓకే సార్ రన్ చేసి ఒకసారి
ఒకసారి ఇక్కడ ఇండెంటేషన్. ఓకే, సారీ, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో క్లాస్ కార్ అని ఇచ్చా. సో డిఫైన్ వీల్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఇచ్చా. సో క్లాస్ ట్రక్ అని ఇచ్చా. డిఫైన్ సెల్ఫ్ అండ్ ప్రింట్ హ్యాస్ 4 వీల్స్ అని ఉంది. సో ఏం రిపీటెడ్ లాజిక్ ఉంది, కానీ మనకి అవుట్పుట్ వచ్చిందా? ఇన్హెరిటెన్స్ రిపీటెడ్. ఇది జస్ట్ 3 లైన్స్ అనేది ఇంకో దానికి, సార్ ఈసారి ట్రక్ అని పెడతాం, ఈసారి ట్రైన్ అని పెడతాం. అట్లా ఎన్ని వెహికల్స్ అని మీరు పెట్టుకుంటారు? ఇన్ని లాజిక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఏం మార్చాం? క్లాస్ నేమ్ మార్చాం, అంతే కదా. సో క్లాస్ నేమ్ మెథడ్ ఒకటి, సెల్ఫ్ అనే మెథడ్ ని యూజ్ చేసాం. మనం ఇక్కడ ఏం మార్చలేదు, క్లాస్ నేమ్ ఒకటి మార్చాం. సో క్లాస్ ట్రైన్ అని పెట్టొచ్చు, క్లాస్ ఏరోప్లేన్ అని పెట్టొచ్చు, అన్ని. కానీ మెథడ్ అనేది సేమ్, లాజిక్ ఇస్ సేమ్. సో ఇట్లా ఉంటే మనకి కరెక్ట్ గా రాదు ఇన్హెరిటెన్స్. కరెక్ట్ గా రాదని కాదు, సో మనకి ఎక్కువగా, ఐ మీన్ ఎక్కువ స్టోరేజ్ అని లేకుండా ఉంటది, ఎక్కువ రిపీటింగ్ లేకుండా ఉంటది అనమాట. సో అదే విధంగా, సో ఇక్కడ మనం రిపీటేషన్ ని యూజ్ చేయకుండా, ఐ మీన్ ఇన్హెరిటెన్స్ ని యూజ్ చేస్తే ఏ విధంగా వచ్చింది అని చూస్తున్నాం. సో ఇది వితౌట్ ఇన్హెరిటెన్స్. సో అదే విధంగా విత్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ నేను ఏం చేసా, సింపుల్ క్లాస్ వెహికల్ అని ఇచ్చా. డిఫైన్ వెహికల్ సెల్ఫ్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ అని ఇచ్చా. సో క్లాస్ కార్ అని ఇచ్చా. సో పాస్ అనగానే ఆటోమేటిక్ పాస్ అయిపోయింది అనమాట. సో పాస్ అంటే సేమ్ మెథడ్ అని అర్థం. సో అట్లా ట్రక్ అని ఇచ్చా, పాస్ అని ఇచ్చా. ఓకేనా. సో కార్ అని ఇచ్చా, కార్ ని ఫంక్షన్ ని ప్రింట్ చేశా. ట్రక్ అని ఇచ్చా, ట్రక్ ని ప్రింట్ చేశా. కార్ డాట్ వీల్స్ అని ఫంక్షన్ క్రియేట్ చేశాం కాబట్టి దాన్ని కాల్ చేస్తున్నాం. ట్రక్ డాట్ వీల్స్ అని ఇచ్చాం కాబట్టి ప్రింట్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఏం అవుట్పుట్ వచ్చింది, కార్ హ్యాస్ 4 వీల్స్, ట్రక్ హ్యాస్ 4 వీల్స్ అన్నట్టుగా ప్రింట్ అయింది. ఓకేనా. సో మనకి ఇక్కడ కోడ్ అనేది రిపీట్ కాల, ఇంకా దానికి ఏంటి, కోడ్ అనేది రిపీట్ అయింది. సో ఇక్కడ ఇదే మెథడ్, ఇదే ఫంక్షన్ యూజ్ చేస్తాం ఎక్కువసార్లు. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇన్హెరిటెన్స్ కి ఒక ఎగ్జాంపుల్. వాట్ ఈస్ అ బేస్ క్లాస్? బేస్ క్లాస్ అంటే ఏంటి, నథింగ్ బట్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ని, బేస్ క్లాస్ ని ఇంకో అదర్ నేమ్ ఇస్ పేరెంట్ క్లాస్ అనమాట. సో బేస్ క్లాస్ ఈజ్ ఎ క్లాస్ హూస్ ఫ్యూచర్స్ ఆర్ ఇన్హెరిటెడ్. అంటే ఫ్యూచర్స్ అనేది ఇన్హెరిటెడ్ అయి ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే క్లాస్ యానిమల్ ఇస్ ఎ బేస్ క్లాస్. డిఫైన్ సౌండ్ ఆఫ్ సెల్ఫ్ ప్రింట్. ఓకే, మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, సింపుల్ ఎగ్జాంపుల్. సో ఒకసారి ఇండెంటేషన్ ఎర్ర. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో క్లాస్ యానిమల్స్ బేస్ క్లాస్ అన్న. సో డిఫైన్ సౌండ్ అండ్ సెల్ఫ్ అన్న, ప్రింట్ యానిమల్స్ అని అన్న. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, మనం బేస్ క్లాస్ ని, ఐ మీన్ ఫ్యూచర్స్ అని ఇన్హెరిట్ అయింది అనమాట. ఓకేనా. సో అదే విధంగా సో ఇక్కడ బేస్ క్లాస్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఓకేనా. సో ఇక్కడ ఏం చేశా, ఏ డాట్ ఏజ్ క్వశ్చన్ యానిమల్స్ అని ఇచ్చా. సో నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అనమాట. ఓకే, నథింగ్ బట్ ఏ. ఓకేనా. ఏ ని పిలిచి దాన్ని కాల్ చేశాను అనమాట. యానిమల్స్ మేక్ ఏ సౌండ్ అన్నట్టు. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, యానిమల్ మేక్స్ ఏ సౌండ్. సో ఇక్కడ మనం క్లాస్ ని క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ ని పిలుస్తేనే కదా మనం అవుట్పుట్ వచ్చేది. సో అదే విధంగా సెకండ్ వన్ అనమాట. సో అర్థమైందా. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ అంటే నథింగ్ బట్ చైల్డ్ అని తెలిసింది కదా, డిజర్వ్డ్ క్లాస్. ఏ చైల్డ్ క్లాస్ ఇస్ ఎ క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ద బేస్ క్లాస్. అంటే బేస్ క్లాస్ నుంచి రావటాన్ని చైల్డ్ క్లాస్ అంటాం అనమాట. ఓకేనా. సో మనం ఈ విధంగా, ఐ మీన్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఓకేనా, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ఇండెంటేషన్ ఎర్రర్ అట్ లైన్ 2, సారీ. సో నేమ్ యానిమల్ ఈజ్ నాట్ డిఫైన్, ఐ మీన్ సారీ, ఇక్కడ మన యానిమల్ అనేది, సో ఇక్కడ యానిమల్ అనేది డిఫైన్ కాలేదు. సో ఇక్కడ ఏంటి, క్లాస్ అని యానిమల్ అంటే ఇది పేరెంట్ క్లాస్ అనమాట. సో ఈ డాగ్ అనేది చైల్డ్ క్లాస్ అనమాట. సో ఇక్కడ ఏంటి, క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సౌండ్ అనేది యానిమల్ క్లాస్ నుంచి బార్క్ అనే. సో ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను డి అనేది ఇచ్చాను అనమాట. సో డి నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. సో డాగ్ అని ఇచ్చాను. సో యానిమల్స్ మేక్ సౌండ్, డాగ్ బార్క్స్ అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ సూపర్ ఫంక్షన్? సూపర్ ఫంక్షన్ అంటే ఏంటి? A super function is used in the child class to call the methods or constructor from the parent class. పేరెంట్ క్లాస్ నుంచి ఏదైనా మెథడ్స్ ని కాల్ చేయాలంటే మనం సూపర్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎలాగో చూద్దాం. ఓకేనా. సో ఇందాక లాంటిది సిమిలర్ గానే ఉంటది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం.
ఓ సారీ, ఇక్కడ ఓకే ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో క్లాస్ యానిమల్ ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది? ఓకే సారీ, ఓకే క్లాస్ యానిమల్ ఇచ్చా డిఫైన్. సో ఇది మీ కన్స్ట్రక్టర్ మెథడ్ అనమాట. కన్స్ట్రక్టర్ మెథడ్ లో సెల్ఫ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎ నేమ్ అనమాట. నేను మీకు ఇది అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో నేను డిస్ప్లే ఇస్తాను చూడండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో పైన ఐకాన్ లో ఇస్తాను. సెల్ఫ్ మెథడ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. అదే విధంగా డాగ్ అని ఇస్తాను, సేమ్ అన్నమాట. సో ఇక్కడ నేను సూపర్ డాట్ అంటే కన్స్ట్రక్టర్ మెథడ్ ఇచ్చాను. ఇందుకు కాల్ పేరెంట్ నుంచి కన్స్ట్రక్టర్ నుంచి కాల్ రావాలి కాబట్టి, అంటే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. ప్రింట్ డాగ్ క్రియేటెడ్ డి డాగ్ డాగ్ దిస్ గోట్ డాగ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ని కాల్ చేసాం. ఇక్కడ యానిమల్స్ క్రియేటెడ్ డాగ్ క్రియేటెడ్ అని వచ్చింది. ఓకేనా? మీకు అర్థమైంది కదా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓకేనా? ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్ అంటే మీకు తెలిసింది కదా, వన్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ మల్టిపుల్ ఉండటాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో అదే విధంగా చూస్తున్నాం. సో ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఇండెంటేషన్ ఎట్ లైన్ 2. ఓకే ఇప్పుడు ఒకసారి కామన్ గా ఉంది. ఇక్కడ ఏముంది? క్లాస్ యానిమల్. సో నేను ఇక్కడ 3 క్లాసెస్ క్రియేట్ చేశా. క్లాస్ యానిమల్, క్లాస్ డాగ్, క్లాస్ పప్పీస్ ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ క్లాసెస్ ఉండటాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉండటాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఐ మీన్ మోర్ దెన్ వన్ ఇన్హెరిటెన్స్ ఉంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. సో ఇక్కడ డిఫైన్ షో అనేది ఒక నేను ఫంక్షన్ ని క్రియేట్ చేసా, ఆఫ్ సెల్ఫ్ అని ఇచ్చా, ప్రింట్ అని ఇచ్చా. సో అదే విధంగా డిఫైన్ బార్క్ అని ఇచ్చాం. సో సెల్ఫ్. సో ఇక్కడ నేను కామన్ గా ఈ సెల్ఫ్ నేమ్ అనేది యూజ్ చేసిన. సో పప్పీ అని ఇచ్చాను. సో సెల్ఫ్ అనేది యూజ్ చేశాను. సో ప్రింట్ చేశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పప్పీ. ఓకేనా? ఆబ్జెక్ట్ ఇదిగో పప్పీ. సో ఆబ్జెక్ట్ డాట్ షో బార్ విప్ అని ఇచ్చా. సో నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఆ నేమ్ కూడా ఓబిజి అంటే ఆబ్జెక్ట్ అనమాట. సో ఐఎమ్ యానిమల్, ఐఎమ్ డాగ్, ఐఎమ్ పప్పీ అని వచ్చింది. సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్. సో ఇక్కడ ఏముంది? సమ్మరీ. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వన్ క్లాస్ యూజ్ ద కోడ్ ఫర్ అనదర్ యూజ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. బేస్ క్లాస్ అంటే ఒరిజినల్ క్లాస్ బిగిన్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్. ఓకేనా? సో చైల్డ్ క్లాస్ న్యూ క్లాస్ యూజింగ్ ఏ పేరెంట్ ఫ్యూచర్. ఓకేనా? సారీ, ఇది బేస్ క్లాస్ అంటే నథింగ్ ఒరిజినల్ క్లాస్ అనమాట. అవి నథింగ్ బట్ పేరెంట్ అనమాట. చైల్డ్ క్లాస్ అంటే మనకు తెలిసింది కదా, పేరెంట్స్ ఫ్యూచర్స్ నుంచి తీసుకోవడానికి చైల్డ్ క్లాస్ అంటారు. సూపర్ ఫంక్షన్ అంటే ఏంటి? కాల్స్ పేరెంట్ క్లాస్ మెథడ్ ఫంక్షన్. సో పేరెంట్స్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఫంక్షన్ కాల్ చేయటానికి కాల్ చేసి చైల్డ్ క్లాస్ లో యూజ్ చేయటానికి సూపర్ ఫంక్షన్ ఒక యూజ్ అనమాట. మీకు అర్థమైంది కదా? సో మనం ఏమేమి చూసుకున్నాం? ఇన్హెరిటెన్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఏం చూసుకున్నాం అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాని ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఉంది అసలు ఇన్హెరిటెన్స్ ఎందుకు కావాలి, వితౌట్ ఇన్హెరిటెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, విత్ ఇన్హెరిటెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. బేస్ క్లాస్ అంటే ఏంటి, సో చైల్డ్ క్లాస్ అంటే ఏంటి, సూపర్ ఫంక్షన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చూసుకున్నాం, దాని ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ అనమాట. నేను చిన్న స్క్రోల్ చేసిన కావాలని, ఎందుకంటే రాసుకుంటారని ఎవరైనా నోట్ చేసుకోవడానికి కుదరకపోతే. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.